ప్రస్తుతం స్టైలిష్ స్టార్ గా సొంత ఇమేజ్ తెచ్చుకోవడానికి అల్లు అర్జున్ ఆయన తండ్రి అల్లు అరవింద్ లు పెద్ద స్కెచ్ వేస్తున్నారనే విమర్శ ఉంది. ఇక చెప్పను బ్రదర్ వ్యాఖ్యలతో మెగా అభిమానులు కూడా పవన్ బన్నీ గ్రూపులుగా విడిపోయారు. చిరు వేసిన దారిని నమ్ముకుని పైకొచ్చి ఆ తర్వాత తన అహంకారం చూపించాడని, బన్నీ ఒక కన్నింగ్ అని పవన్ అభిమానులు భావిస్తుంటే, రామ్ చరణ్ కన్నా అన్ని విషయాలలో మా బన్నీనే గొప్ప అని కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు పవన్ బన్నీలను ఉమ్మడిగా సపోర్ట్ చేసే వారి సంఖ్య తగ్గిందనేది మాత్రం వాస్తవం. బన్నీ తన కెరియర్ లో మొదటి నుంచి డాన్సులలో చిరుని, నటనలో పవన్ ని అనుకరించేవాడనే విమర్శ కూడా బహిరంగంగానే వ్యక్తమవుతోంది. ఇక ఇప్పుడు ఓ విషయంలో బన్నీపై మరలా విమర్శలు మొదలయ్యాయి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ నేను చూడట్లేదని నీకు తెలిసినప్పుడు నువ్వేంటో అది నీ క్యారెక్టర్. పవన్ సినిమా కెరియర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనకు మంచి బ్రేక్ నిచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రంతో పవన్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రంలో పవన్ వాడే బైక్ నెంబర్ AP27 GS 2425 కాగా, డీజే ఫస్ట్ లుక్ లో బన్నీ నడుపుతున్న బజాజ్ స్కూటర్ నెంబర్ కూడా APEA 2425. ఇలా ఈ ఇద్దరి నెంబర్లు 2425 గా ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బన్నీ గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టడానికే పవన్ బైక్ నెంబర్ ను సెంటిమెంట్ గా వాడుకున్నాడనే ప్రచారం మొదలైంది. ఇక ఈ రెండు చిత్రాలకు దర్శకుడు హరీష్ శంకరే కావడం గమనార్హం. కాబట్టి హరీష్ శంకర్ కే ఈ నెంబర్ సెంటిమెంట్ అయి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. కాగా సినిమా ఫీల్డ్ లోని వారు ప్రతి చిన్న విషయానికి సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం పవన్ బన్నీల బైక్ నెంబర్ విషయం వినడానికి చిన్న విషయంగానే కనిపించినా దీని వెనక ఏదో సెంటిమెంట్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.